కాకినాడ జిల్లా కాట్రావులపల్లి గ్రామంలో గణపతి నవరాత్రి ద్వితీయ మహోత్సవ వేడుకలు ఘనంగా ముగిశాయి. కాట్రావులపల్లి గ్రామానికి చెందినటువంటి కల్లేపల్లి రాజేష్ డల్లాస్లో ఉద్యోగ వ్యాపారాలు నిర్వహిస్తూ గ్రామంలో ఎన్నో సేవా కార్యక్రమాలు, దైవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా తన సొంత ఖర్చులతో గ్రామంలో నవరాత్రి మహోత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహించారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, దేవతామూర్తి వేషధారణలు, కేరళ డప్పుల వాయిద్యాలతో నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు తుమ్మల బాబు హాజరయ్యారు. కాకినాడ జిల్లాలో జగ్గంపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి కాట్రావులపల్లి గ్రామంలో మరి కనీ విని ఎరగనటువంటి రీతిలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోనే చెప్పుకోదగ్గ భారీ విగ్రహాన్ని గణపతి వినాయకుడిని కాట్రావులపల్లి గ్రామంలో నెలకొల్పడం జరిగింది. ఈ వినాయకుడు కేవలం గణపతి నవరాత్రుల కోసం మళ్ళీ నిమజ్జనం చేసేటువంటి విగ్రహాన్ని రాజేష్ కల్లేపల్లి గారు తన స్వగ్రామమైనటువంటి కాట్రావులపల్లి ప్రజల యొక్క సంస్కృతి సాంప్రదాయాల కోసం తన పుట్టినటువంటి గ్రామంలో కాట్రావులపల్లి గ్రామంలో మరి సుమారు ₹1 కోటి దగ్గరగా ఖర్చు పెట్టి వినాయక సంబరాలు జరుపుతా ఉన్నాడు. తన తండ్రి గారు పుట్టినటువంటి గ్రామం కాట్రావులపల్లి. రాజేష్ కల్లేపల్లి గారు వారి తండ్రి గారు ఉద్యోగరీత్యా హైదరాబాద్ లో స్థిరపడితే వారు ఉన్నత చదువులు చదువుకుని ప్రస్తుతం అమెరికాలో డల్లాస్ ప్రాంతంలో నివసిస్తూ మరి ఉద్యోగ వ్యాపార కార్యక్రమాల్లో చురుగ్గా ఉండడమే కాకుండా మరి అనేక సేవా కార్యక్రమాల్లో కూడా ఆయన డల్లాస్ లో కూడా పాల్గొంటూ ఉంటారు. We built an updates. Keep watching Prime 9 News.